మామూలు సర్పంచ్గా గెలిస్తేనే తరాలకు సరిపడా సంపాదించేస్తుందాం అన్నట్టు ఎగబడిపోతుంటారు నేతలు. అలాంటిది ఆయన లేక లేక ఎమ్మెల్యేగా గెలిచారు. మరి కాస్తో కూస్తో వెనకేసుకోవాలి అన్న తపన ఉండదా ఏంటి? అందుకే ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారట. ఈ మాట మేమనడం లేదండి బాబు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై స్వయంగా సొంతపక్షం నేతలే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారట. హైకమాండ్ దాకా వ్యవహారం వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఫస్ట్ టైం ఎమ్మెల్యే? ఏంటా స్టోరీ? కందుకూరు కూటమిలో కమిషన్ల కథ. ఎమ్మెల్యేపై సొంత నేతలే ఆరోపణలు చేస్తున్నారా? దమ్ముంటే నిరూపించాలంటున్న ఇంటూరి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావుకు స్వతహాగా సౌమ్యుడు అనే పేరుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై మొదట్లో ఎలాంటి ఆరోపణలు వినిపించలేదు. అందరినీ కలుపుకెళ్తున్నారన్న ప్రశంసలు దక్కాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఎమ్మెల్యే తీరు మారుతోందన్న ముచ్చట కూటమి వర్గాల్లోనే వినిపిస్తోంది. తాజాగా ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే పక్కనున్న లెఫ్ట్ అండ్ రైట్లు నిర్ణయించాల్సిందేనట. ఎవరు ఏ శాఖలో ఎక్కడ పని చేయాలి, ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలి అనేది కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారట. ఇది కామనే కదా అని సరిపెట్టుకుందామనుకుంటే అభివృద్ధి పనుల్లో సైతం వాటా కోసం ఎమ్మెల్యే గారి అనుచరులు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. స్థానికంగా రామాయపట్నం పోర్టు పనుల కాంట్రాక్టులో వాటా కోసం ఎమ్మెల్యే ఇంటూరి ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికి కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో పోర్టు నిర్మాణం కోసం తరలిస్తున్న ఇసుక, కంకర లారీలను నిలిపేసేలా పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇసుక, కంకర సరఫరా కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలని, లేదంటే లారీకి 1000 చొప్పున కప్పం కట్టాలని షరతు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కాంట్రాక్టర్కి పెద్ద స్థాయిలో పరిచయాలుండడంతో విషయం సీఎంఓ దాకా వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఇంటూరికి టీడీపీ హైకమాండ్ హై రేంజ్లోనే క్లాస్ పీకినట్లుగా కూటమి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన చుట్టూ ఇటీవలి కాలంలో అన్ని ఆరోపణలే. సింగరాయకొండ టు మాలకొండ జాతీయ రహదారి నిర్మాణంలోనూ కాంట్రాక్టర్ని ఎమ్మెల్యే పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను అడిగిన 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో కొన్నాళ్ల పాటు పనులు కూడా ఆపేశారట. మంత్రి లోకేష్ కి కాంట్రాక్టర్ దగ్గరి మనిషి కావడంతో వ్యవహారం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందట. ఈ విషయంలోనూ ఇంటూరికి గట్టిగానే అక్షింతలు పడినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అనుమతులిస్తున్న ఎమ్మెల్యే వారి నుంచి కూడా భారీగానే వసూలు చేపడుతున్నట్లు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇదే అదనుగా ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. దీంతో స్థానిక రాజకీయం వేడెక్కుతోంది. అయితే తనపై వస్తున్న ఈ అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవమే అంటున్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. దమ్ముంటే విచారణ జరిపించుకోవాలంటూ ఆరోపణలు చేస్తున్న వారికి సవాల్ విసురుతున్నారట. అయితే తనపై ఈ ఎలిగేషన్స్ చేస్తున్నది సొంత పార్టీ నేతలా లేక ప్రత్యర్థి పార్టీల నాయకులా అనేది ఆరా తీస్తున్నారట ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఈ విషయమై ఆయనే స్వయంగా ఎంక్వైరీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడికి వరుస ఆరోపణలు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. మరి వీటి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.